గూగుల్ పేలు ఫోన్ పేలు వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో. యూపీఐ చేస్తున్న మాయాజాలం గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. అకౌంట్లో శాలరీ పడ్డ వెంటనే ప్రతి ఒక్కరికి కూడా ఈ నెల మంచిగా సేవింగ్స్ చేయాలి, ఏం ఖర్చులు పెట్టద్దని చెప్పి అనుకుంటా ఉంటాం. కానీ మంత్ ఎండ్ చూడంగానే అకౌంట్లో బ్యాలెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అరే ఏడపోతాని ఏందనేది ఎవరికి కూడా అర్థం కాదు. అసలు ఏమవుతుందని చెప్పి ఆర్థిక నిపుణులు దీనిపైన రీసెర్చ్ చేస్తే వాళ్ళకి తెలిసిన ముచ్చట ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మనకు చేతిలో ఫోన్ ఉన్నది కదా అని చెప్పి ఏడవైనా కూడా ఆ టీకో ఛాయ్కో లేదా ఫ్రెండ్స్ పోయినప్పుడు బయట స్నాక్స్కో బిర్యానీకో ఏది తిన్నా కూడా క్యాష్ పట్టుకో కూడా అలవాట్లేదు మనకి ఎట్లాగో. ఎందుకంటే ఇక డిజిటల్ పేమెంట్స్ అయిన దగ్గర నుంచి వెళ్ళి చిన్న దానికి కూడా, అంటే ఈ రోజు నేను సపోజ్ ఒక 4-5 సార్లు బయట పోయి జ్యూస్ తాగినో లేదా ఏదైనా తాగినో 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు కొడతా. ఈ రోజు నాకు చిన్నగానే అనిపిస్తుంది. అట్లా నేను 30 రోజుల పాటు కూడా గదే చేస్తే ఏమవుతుంది, అది నెల రోజులకు 15,000 10,000 దాటిపోతుంది అమౌంట్. అంటే ఒక్కొక్కరి ఖర్చు దాని గురించి అనుకుందాం అది ఎగ్జాంపుల్గా. సో ఇట్లా ఈ చిన్న అమౌంట్ ఏదైతే ఉందో అదంతా కూడా మంత్ ఎండ్ అయ్యే వరకు హ్యూజ్ అమౌంట్ అయిపోయి మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నదంట. సో అందుకే యూపీఐ వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జర కొంచెం లిమిటెడ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆర్థిక నిపుణులు చెప్తా ఉన్నారు. సరే గిదంతా ఒక ఎత్తు అనుకుంటే ఇది ఇంకో ముచ్చట ఉన్నది. ఏంటంటే క్రెడిట్ కార్డు వాడుడే అసలు దరిద్రం చెప్పాలంటే. సరే ఎప్పుడన్నా ఎమర్జెన్సీగా అది యూజ్ ఉంటుంది మనకి ఏదైనా స్వైప్ చేయడానికి. కానీ ఈడ ఫోన్పే వాళ్ళు ఏం చేసిండంటే క్రెడిట్ కార్డ్ ఏదైతే ఈ రూపే ఉంటుందో దీన్ని మనం ఫోన్పేలోకి లింక్ చేసేసుకుంటే ఇక మన బ్యాంక్ అకౌంట్ లెక్కనే కాదు. సో మనం ఎక్కడ పోయినా కూడా మర్చెంట్ అకౌంట్స్ కానివ్వండి, బయట హోటల్కి ఏడి పోయినా కూడా అక్కడ స్కాన్ చేయొచ్చు. 10 రూపాయలైనా 20 రూపాయలైనా 30 రూపాయలైనా 50 రూపాయలు 100 రూపాయలు ఇక ఎనీ ట్రాన్సాక్షన్ అయినా కూడా మీరు ఆ కార్డులోకి వెళ్ళి చేసేయచ్చు. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే సేవింగ్స్ అకౌంట్ని ఎందుకు వాడుకోవాలి, మనకి ఎట్లాగో క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఉంది కదా అది వాడుకొని మళ్ళీ మంత్ ఎండ్లో కట్టేద్దామని అనుకుంటారు. తెలియదు ఇక పోతారు, ఇష్టం ఉన్నట్టు షాపింగ్లు చేస్తారు, అవి చేస్తారు, కట్టేస్తూ ఉంటారు. కట్టేటప్పుడు మంచిగా అనిపిస్తుంది, ఇక బిల్లు జనరేట్ అయినాక ఉంటుంది. అదే అసలు ఈ ఆప్షన్ లేకపోతే ఎవరు కూడా అట్లా వాడుకునేటోళ్ళు కాదు క్రెడిట్ కార్డ్ని. సో ఇది కూడా ఒక మైనస్ అవుతా ఉన్నది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దాని గురించే వచ్చింది ఏంటంటే మరి నెలకు భారీగానే సంపాదన ఉన్నది, జీతం చేతిలో పడంగానే నెలకు ఇంత పొదుపు చేయాలని అనుకుంటాం. కానీ రోజులు గడుస్తూ ఉంటాయి, మంత్ ఎండ్ కాగానే ఏముండవు పైసలు, మళ్ళీ వేరే వాళ్ళని అడుక్కోవాల్సిన సిచ్యువేషన్లు ఉంటాం. సో ఇది అప్పట్లో ఏంటంటే శాలరీ అకౌంట్ క్రియేట్ పడ్డా కూడా జనరల్గా మనకు అవసరం ఉన్నంత వరకు బ్యాంకుకు పోతాం, క్యాష్ విత్డ్రాల్ చేసుకొని మనకు పైసలు అనేది జోబులో ఉన్నా చేతిలో ఉన్నా కూడా ఒక మెమరీలు ఉంటుంది మనకు. నా చేతిలో నా జోబులో ఇవాళ ఇంత ఉన్నాయి అంటే నేను ఇంతే లిమిటెడ్గా పోవాలి, లిమిటెడ్గా రావాలి, ఇవి అయిపోతే మళ్ళీ నేను బ్యాంకు పోయి తెచ్చుకోవాలనేది ఉంటుంది. సో నీకేంటంటే లిమిటెడ్గా ఎంతవరకు ఖర్చు పెట్టాలో ఏందనేది తెలుస్తుంది. ఇక డిజిటల్ పేమెంట్స్ వచ్చిన దగ్గర నుంచి ఏమవుతుంది, ఇవన్నీ ఏం లెక్కలు ఉండవు. ఇక పైసలు కూడా ఎవరు కూడా విత్డ్రాల్ చేసుకుంటలేరు, అకౌంట్లోనే ఉంటున్నాయి, అన్ని ఆన్లైనే కదా అని చెప్పి. ఇంకోటి ఆటో డెబిట్ సిస్టమ్లని ఇన్స్టాలో పోతా ఉంటే ఏదో యాప్ కనిపిస్తుంది, ఆడ 1 minute ఇన్స్టా షార్ట్స్ అని చెప్పి యాప్ కనిపిస్తుంది, పోతాం ఆడ ఆటో డెబిట్ అని ఉంటుంది, 5 రూపాయలే కదా ఏమంటారు జనరల్గా యాక్సెస్ 3 days ట్రయల్ ఫ్రీ అని చెప్పి కూడా యాప్స్ వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఇంకా 3 days చూద్దామని చెప్పి అనుకుంటారు, 3 రూపాయలు 5 రూపాయలు కడతారు, పోతారు, మర్చిపోయి ఏం చేస్తారు 3rd day రోజు అది క్యాన్సిల్ చేయడం మర్చిపోతారు, అకౌంట్లోకి వెళ్ళి పైసలు స్వాహా. అట్లా చాలా యాప్స్ ఉన్నాయి, ఓటీటీ యాప్స్ కానివ్వండి, ఏదైనా కూడా ఏంటంటే ఆటో డెబిట్లు పెట్టేసుకుంటా ఉంటారు చాలా మంది కూడా. గూగుల్ పే సబ్స్క్రిప్షన్స్ అని, యాప్ సబ్స్క్రిప్షన్స్ అని, సో చాలా అట్లా పెట్టేసుకొని ఏమవుతుందంటే ఆటో డెబిట్లు పెట్టుకుంటా ఉంటారు మంత్కి. సో ఇప్పుడు మీకు ఎమర్జెన్సీ ఏదైనా అమౌంట్ కావాలన్నా కూడా మనం ఈ రోజు ఏదైనా అమౌంట్ కావాలి అని అనుకుంటే ఏంటంటే కరెక్ట్ డేట్ రాగానే టకా 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 కట్ అయిపోతుంది, ఈఎంఐ కూడా కాదు మళ్ళీ. సో మనం పే చేసే వాటికి అది కూడా ఒక మైనస్ అవుతుంది. అదే చూడండి టెక్నాలజీ కానివ్వండి ఇవన్నీ వచ్చేసే వరకు మనకి ఎంత ఈజీ అవుతుందో వర్క్స్ అనేది, ఈడున్న అకౌంట్లో ఉన్న పైసలు కూడా అంతే ఈజీగా ఖాళీ అయిపోతా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక కంట్రోల్ అనేది కావాలి దీనికి. అప్పట్లో మనకు కిడ్డీ బ్యాంక్స్, పిగ్గీ బ్యాంక్స్ ఇవన్నీ ఉండే, క్యాష్ ఏమన్నా వచ్చినా కూడా పిల్లలకి ఇస్తుండే. ఇప్పుడు పిల్లలకి ఇచ్చే సిచ్యువేషన్స్ కూడా లేవు, అవన్నీ ఎడుకోపోయినాయి అనుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్పెషల్గా ఏవో డబ్బాలు వస్తూ ఉన్నాయి, మీరు ఎవ్రీ మంత్ కానివ్వండి 2 monthsకి 1 lakh సేవింగ్ చేసుకోండి అని చెప్పి ఇప్పుడు వస్తూ ఉన్నాయి. 50 రూపీస్ 100 రూపీస్ అట్లా మీరు సేవింగ్స్ చేసుకుంటే వస్తా అని చెప్తా అంటా ఉన్నారు. కానీ అది కూడా ఎవరు వాడతలేరు, అవి కూడా డిజిటల్గానే వచ్చేసినాయి చాలా కూడా. జార్ యాప్స్ అని అదేంటంటే మనీ ఇలా సేవింగ్స్ చేసుకోండి అని చెప్పి అంటా ఉన్నారు. కానీ అదొక దూల జనాలకు కూడా ఏంటంటే ఓహో నేను ఇక్కడ సేవ్ చేసిన, ఈ యాప్లో సేవ్ చేసిన తీసేసుకోవచ్చు అని చెప్పి ఇవాళ స్టార్ట్ చేస్తారు, రేపు ఎల్లుండో తీసేస్తారు. ఇది అంటే ఒక సేవింగ్స్ అనేది ప్రాపర్గా అయితే లేదు డిజిటల్ పేమెంట్స్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి. దాని గురించి ఆర్థిక నిపుణులు చెప్తా ఉన్నారు. మరి వాడేటోళ్ళు ఎవరైనా కూడా కొంచెం జాగ్రత్తగా వాడుకోండి. చిన్న పేమెంట్స్ మీకు ఫ్యూచర్లో హ్యూజ్ అనిపిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి యూపీఐతో అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు, ఇంకా ఇవి కాకుండా ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కూడా ప్రతి ఒక్కరు కామెంట్లో పెట్టండి.
వీడియో ఇస్తున్న వాళ్ళందరూ కూడా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన నేటి రాత్రి 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.